సో ఈ రోజు అయితే మనం పన్నీర్ మెజెస్టిక్ అయితే చేయబోతున్నాం. సో ఇదైతే మిక్స్చర్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్, మైదా. ఇప్పుడైతే మనం కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం గైస్. సో ఇలా ఎల్లో కలర్ లో థిక్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చినంత వరకు మనం ఇలా బాగా కలుపుకోవాలి గైస్. ఇప్పుడు మనం మన పన్నీర్ తీసుకొని బాగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొద్దిగా నూనె వేయాలి గైస్. మనం కట్ చేసుకున్న పన్నీర్ స్లైసెస్ మన థిక్ కన్సిస్టెన్సీ లిక్విడ్ లో వేసి బాగా కలుపుకోవాలి గైస్. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఆ పీసెస్ వేడి మరుగుతున్న నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి గైస్. ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్ లో పెట్టి చేయాలి, అప్పుడే మనకి టేస్ట్ తెలుస్తుంది. సో గైస్ మనం ఈ పన్నీర్ స్లైసెస్ ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి గైస్. ఇప్పుడు ఈ పన్నీర్ స్లైసెస్ ఒక బౌల్ లో వేసుకొని ఒక సైడ్ పెట్టండి గైస్. ఇప్పుడు తాలింపుకి కొద్దిగా జీలకర్ర పొడి, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం గైస్. ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి గైస్. కొద్దిగా కరివేపాకు, 3 స్పూన్ల పెరుగు వేసుకొని మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి గైస్. బాగా కలపాలి గైస్. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం గైస్. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ మనం చేసుకున్న తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి గైస్. బాగా కలపాలి. సో ఆల్మోస్ట్ అయిపోతుంది గైస్. సో ఇదైతే మన ఫైనల్ టచ్ గైస్. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మన పన్నీర్ మెజెస్టిక్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం గైస్. అలా సర్వ్ చేసుకున్న తర్వాత చూడండి గైస్ ఎంత బాగుందో. వావ్. సో ఇప్పుడైతే మనం తినబోతున్నాం గైస్.